నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం మండలం మోటమల గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా. రైతుల వద్దకు యంత్రాంగం వెళ్లేందుకే రాష్ట్ర ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించిన కలెక్టర్. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ తార కీర్తి సురేష్. నగర ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు తక్కువ ధరలకే లభిస్తాయని వెల్లడించిన నిర్వాహకులు. ఇక వివరాలకు వెళితే, రైతుల వద్దకు యంత్రాంగం వెళ్లేందుకే రాష్ట్ర ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా పేర్కొన్నారు. కొత్తపట్నం మండలం మోటమల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆ దిశగా రైతులకు సాంకేతిక సహకారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వినూత్న సాగు విధానాలను ప్రోత్సహిస్తున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. సేంద్రియ వ్యవసాయానికి కొత్తపట్నం మండలాన్ని మోడల్ గా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపిచంద్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఎంఐసి ప్రాజెక్టు డైరెక్టర్ రమణ, ఎల్డీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న ఏ పంట పండిస్తున్నారో దాన్ని ఎగ్జామిన్ చేసి దాంట్లో ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు, ఏ సీడ్స్ అక్కడ పెట్టారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అక్కడ ఉన్న ఫార్మర్స్ వారికి ఏమేమి కావాలి అవి అన్నింటిని కూడా డీటెయిల్డ్గా, అంటే ఇప్పుడు మనము ఆఫీస్లో ఉండి ఫార్మర్స్ ఆఫీస్కి వచ్చి వారి యొక్క ప్రాబ్లం చెప్పడం ఒక వే. రెండోది, ఇది ఫీల్డ్కే ఆఫీసర్స్ అందరూ ఫీల్డ్కే వచ్చి చూస్తే ఎప్పుడు మనము ఫీల్డ్ వెళ్తున్నామో అప్పుడే నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లం అనేది తెలుస్తుంది. అందుకే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ప్రకాశం డిస్టిక్లో 38 మండలాలు ఉన్నాయి. 38 మండలాల్లో కూడా ట్యూస్డే వెడ్నెస్డే అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్, వారితో పాటు అలైడ్ సెక్టార్స్, హార్టికల్చర్, ఫిషరీస్, మైక్రో ఇరిగేషన్స్, బ్యాంక్, ఆత్మ, న్యాచురల్ ఫార్మింగ్, దెన్ అనిమల్ హస్బెండరీ అందరూ కూడా ఆఫీసర్స్ వెళ్తున్నారు. మండల్ లెవెల్ అయితే మండల్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్తున్నారు. వెళ్ళి ఈ పొలం తెలుస్తుంది అనే ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒంగోలు నగరంలోని పాత గుంటూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ తార కీర్తి సురేష్ మాట్లాడుతూ, ఒంగోలు రావడం ఇదే మొదటిసారి అని, 20వ చెన్నై షాపింగ్ మాల్ ను ప్రారంభించడం శుభపరిణామమన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా అందమైన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో మహారాష్ట్రలోని నాందేడులో మరో నూతన షాపును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాను హిందీ, తమిళ్, తెలుగులో మరో 3 చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్వాహకులు మాట్లాడుతూ 99 రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలతో పాటు ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ తార కీర్తి సురేష్ కుర్రకారును మత్తెక్కించింది. కీర్తి సురేష్ ను చూసేందుకు తరలి వచ్చిన ప్రజలతో ఆ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది. ఎలా ఉన్నారు కీర్తి సురేష్ గారు? మరి ఒంగోలు మొత్తం హోరెత్తిపోయేలా ఒకసారి ఓగొట్టొచ్చు కదా వారి కోసం. వినపడలా? మొదటిసారి వస్తున్నా ఒంగోలుకి. చాలా బాగుంది మీ అందరినీ చూడడం.
ఏంటి ఎనర్జీ తక్కువ ఉంది, ఇప్పుడు సూపర్గా ఉంది. ఏ బాబు ఆపండి, కెమెరామెన్ ప్లీజ్ స్టాప్, ప్లీజ్ స్టాప్. థ్యాంక్ యూ. నేను ఒంగోలుకి ఫస్ట్ టైం మొదటిసారి ఇక్కడ వస్తున్నాను అండ్ ఫస్ట్ టైం అండ్ చెన్నై షాపింగ్ మాల్ ఒంగోలులో కూడా ఫస్ట్ టైం ఇది అండ్ వాళ్ళ 20th స్టోర్ ఇది అండ్ అక్టోబర్ 5th రోజు మహారాష్ట్రలో నాందేడ్ అనే మహారాష్ట్రలో ఒక ప్లేస్లో ఒక కొత్త స్టోర్ స్టార్ట్ చేయబోతున్నారు చెన్నై షాపింగ్ మాల్ అండ్ ఈ స్టోర్ ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ యూ కెన్ సీ చాలా పెద్దగా ఉంది, 35,000 square feet ఉంది అండ్ యు నో దేర్ వెరైటీస్ రేంజ్ ఫ్రమ్ 2-year-old కిడ్స్ నుంచి ఒక 8-year-old పర్సన్ వరకు ఉంది, చాలా వెరైటీలు ఉన్నాయి అండ్ యూ ఆల్సో సా ద సారీస్ దట్ ఐ బోర్ ఆన్ మై సెల్ఫ్, చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ వస్తుంది సో రండి మీరు చూడండి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో నాకు తమిళ ప్రాజెక్ట్ వస్తుంది రివాల్వర్ రీటా అని, దాని తర్వాత నా హిందీ ఫిలిం బేబీ జాన్ అని, దాని తర్వాత ఒక తెలుగు ఫిలిం ఉంది ఉప్పు కపూరం. ముందుగా చెన్నై షాపింగ్ మాల్ తరఫున దసరా, దీపావళి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన ఒంగోలులో ఇది 20వ షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడుండే వాసులు, ఇక్కడుండే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఒంగోలులో ఉండే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మార్కెట్లో ఉన్న రేటుకు మా షాప్లో ఉన్న మా చెన్నై షాపింగ్ మాల్లో ఉన్న రేటును ప్రతి ఒక్కరు గమనించగలరు. ఇక్కడ 99 రూపాయల నుంచి లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, 3 lakhs వరకు శారీస్ ఉంటాయి. తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్క మీ ఇంట్లో జరిగే పండగలకు కావచ్చు, మీ ఇంట్లో జరిగే ఫెస్టివల్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఫ్యామిలీ షాపింగ్ ఒక్కసారి వచ్చారంటే ప్రతి ఒక్కరు అందరికీ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేసి తప్పకుండా ఇక్కడ మేము 3 ఎథిక్స్తో మేము ముందుకెళ్తున్నాం మా చెన్నై షాపింగ్ మాల్. నెంబర్ 1 నాణ్యత, నెంబర్ 2 వచ్చేసి క్వాలిటీ, నెంబర్ 2 వచ్చేసి కలర్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు కావచ్చు, ఇక్కడ నాణ్యత కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు అందరు గమనించి ఇక్కడ ఒంగోలు వాసులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా చెన్నై షాపింగ్ మాల్ తరపున అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని వెల్కమ్ చేస్తున్నాం. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు కార్డియాలజీ విభాగంలో అత్యాధునిక చికిత్సను నిర్వహించారు. ట్రాన్స్ కాథేటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అను చికిత్సను ఆపరేషన్ లేకుండా చేపట్టిన శస్త్రచికిత్సను కిమ్స్ వైద్య బృందం సభ్యులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 76 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు చేసి గుండెలో అయోరిటిక్ వాల్వ్ను కావడం పూర్తిగా దెబ్బతిన్నదని గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇది వరకు బైపాస్ ఆపరేషన్ జరిగి ఊపిరితిత్తుల సమస్య ఉండడం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా కావటాన్ని మార్చడం, రోగికి ప్రాణాపాయంగా భావించి టీఏవీఐను చికిత్సను చేయడం జరిగిందని వైద్య నిపుణులు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి తెలియజేశారు. రోగికి చిన్న సమస్య కూడా రాకుండా అత్యంత జాగ్రత్తతో ఈ చికిత్స చేయడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే 3వ వంతు ఖచ్చితంగా ఈ ప్రక్రియను కిమ్స్ నందు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అత్యంత క్లిష్టకరమైన చికిత్సను విజయవంతం చేయడం పట్ల రోగి కుటుంబ సభ్యులు కిమ్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో కిమ్స్ వైద్యశాల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ శ్రీహరి రెడ్డితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టావీ అనేది ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేసాము. ఇది రెండో ప్రొసీజర్, డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట. అంటే అప్పుడు ఉన్నటువంటి పేషెంట్కి ఇప్పుడున్న పేషెంట్కి ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొసీజర్ చేశాం కాబట్టి అది మీ అందరి ద్వారా అందరికీ ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మనకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ శ్రీహరి గారు, యాజ్ యూజువల్గా పేషెంట్ బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ప్రొసీజర్ అనేది పేషెంట్లందరికీ కూడా, అంటే మనకు ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలిస్తే వాళ్ళు
వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మన జిల్లాలో మన ఈ వైద్య సేవలు అనేది కిమ్స్ హాస్పిటల్లో అందిస్తున్నామని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. సో కాబట్టి అందరూ కూడా ఈ మనం చేసినటువంటి ఈ ప్రొసీజర్ను అందరికీ కూడా అంటే ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలియజేసే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ. టావి అంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్. నార్మల్గా ఏంటి అంటే మన గుండెలో కవాటాలు ఉంటాయి 4. ఆ కవాటాలు ఏదన్నా కాల్షియం పట్టో వయసు ప్రభావం వల్లనో మెల్లగా మూతపడడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ అట్లా మూతపడిన తర్వాత కవాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇంతకుముందు రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీలో రొటీన్గానే చేస్తున్నాం. కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం. మనకి బ్రహ్మారెడ్డి గారు తనకి 76 ఏళ్ల వయసు, ఆల్రెడీ ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయింది. అతను కళ్ళు తిరిగి పడిపోయి వచ్చారు, టెస్టులన్నీ చేస్తే కవాటం పూర్తిగా దెబ్బతినింది. ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని టీం అంతా డిసైడ్ చేసుకొని ఈయనకి ఏది బెస్ట్, ఈయనకి ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆపరేషన్ కోత ఎటువంటి కుట్లు లేకుండా మత్తు కూడా అవసరం లేకుండా కేవలం తొడ దగ్గర నుంచి ఒక చిన్న పైప్ లాంటి పరికరాన్ని పంపించి దాని మీద వాల్వ్ని తీసుకొచ్చి డైరెక్ట్ గుండె లోపల అమర్చడం జరిగింది. ఇది జరిగిన 2వ రోజే పేషెంట్ నడవడం జరిగింది. 2వ రోజే ఆయన ఫుడ్, ఆయన అన్ని పనులు ఆయనే చేసుకోవడం జరిగింది. ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్కి వెంటనే యాక్సెప్ట్ చేశారు. అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రొసీజరే ఇది, అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో మనం ప్రతి జాగ్రత్త చేయడం వల్ల చిన్న కాంప్లికేషన్ కూడా ఆస్కారం లేకుండా జరిగింది. ఈ ప్రొసీజర్ని ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన భారతదేశంలోనే నాకు తెలిసి ఒక 100 హాస్పిటల్స్ కన్నా ఎక్కువ చేయరు ఈ ప్రొసీజర్. మన ఆంధ్రప్రదేశ్లో 3-4 ఆసుపత్రుల్లో కంటే చేయరు. కేవలం ఒంగోలు ప్రజలకే కాదు, మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి ఈ మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే పక్క హాస్పిటల్స్తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మన దగ్గర చేస్తున్నాము. మన ఏపీలో జరిగే 3-4 హాస్పిటల్స్లో మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ధరలో జరుగుతుంది. మా బ్రదర్ సిస్టర్ యూఎస్లో ఉంటారు అన్న. మనం చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బాంబే కానీ ఎక్కడైనా సరే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ముందు ఆయన సేవ్ చేద్దామని చెప్పేసి సార్ వాళ్ళు రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు. నేను 10 హాస్పిటల్స్ మొత్తం రిపోర్ట్స్ అన్ని పంపించి ఎంక్వైరీ చేయించానండి. ఇక్కడ డబ్బు సమస్య కాదు. తర్వాత చూసుకున్న తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడారు, అంకిరెడ్డి సార్ వాళ్ళతో కానీ కపిల్ సార్ టీం వాళ్ళతో మాట్లాడితే అష్యూరెన్స్ ఇచ్చారు. సార్ 100% అష్యూరెన్స్ మేము ఇస్తున్నాం, ఏజ్ ఎక్కువ అయినా సరే మేము ఇస్తాం, మేము ఛాలెంజ్గా చేస్తామని చెప్పి చెప్పున్నాడు. అట్లాగే ఛాలెంజ్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి. చాలా గ్రేట్, థ్యాంక్ యూ సార్. అందరి టీం మొత్తానికి పేరు పేరు ధన్యవాదాలు. అలాగే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ కంటే 25% ఖర్చు తక్కువలో కూడా చేశారు. ఛాలెంజ్గా చాలా నీట్గా చేశారండి. ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటిది ఏం లేదు. హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సర్జరీ చేసిన సెకండ్ డే ఇంటికి పంపించారు. ఇప్పటికి 10 days అయిందండి. ఈరోజు చెకప్కి వచ్చినాం. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. చాలా రిస్క్లో కూడిన సర్జరీ ఇది. యూట్యూబ్లో కుట్టాను, చెక్ చేశాను. తర్వాత మా బ్రదర్ సిస్టర్ ఉంటే యూఎస్ కూడా పంపించారు రిపోర్ట్స్. చాలా రిస్క్ ఫ్యాక్టర్ అన్నారు, కానీ చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారండి. చాలా గ్రేట్. ఇట్లాగే ఈ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని అందరూ అనుకుంటారు. కార్పొరేట్ హాస్పిటల్ అంటే రేట్ ఎక్కువ అని, కానీ అన్ని హాస్పిటల్లో పోల్చుకుంటే నాకు ఎక్కడే తక్కువ అనిపించింది. మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో నిమ్స్ నుంచి ట్రైన్ అయి యంగెస్ట్ కార్డియాలజిస్ట్ హూ డిడ్ టావి అనేది ఒక కపిల్ కార్తికేయ రెడ్డి మాత్రమే. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అది కూడా మన జిల్లా వాసి అయి ఉండడం ఇంకా కొంచెం గర్వంగా ఉంది. అట్లా కాకుండా మనకు ఎక్కడైనా సరే కార్డియాక్ అనేది కాదు, మన హాస్పిటల్లో న్యూరో కానీ గ్యాస్ట్రో కానీ ఏదైనా ఆర్థోపెడిక్స్ కానీ అన్ని విభాగాలు, ఎమర్జెన్సీ నుంచి క్రిటికల్ కేర్ ప్రతిదీ, ఈవెన్ కార్డియోథొరాసిక్ సర్జరీస్ కానీ. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అంటే మీరు ఒకప్పుడు కొన్ని సర్జరీస్కే ఇక్కడ, మిగతా అన్ని వేరే చోటికి పంపిస్తున్నారు, అటువంటి అపోహాలు ఏం పెట్టుకోకుండా
బాడీలో ఉన్న ఏ అవయం అయినా ఇబ్బంది కలిగినప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఎంటైర్ పేషెంట్ని మేము కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మా ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ని అందరూ ఉపయోగించుకోవాలి. అది కూడా ఏకైక హాస్పిటల్, కంప్లీట్ ఆరోగ్యశ్రీ ఉండి అన్ని విభాగాలు ఉన్న హాస్పిటల్ మనకు ప్రకాశం జిల్లాలోనే కాదు 3 జిల్లాల్లో కూడా, ఈవెన్ మీరు గుంటూరు పోతే చిన్న చిన్న హాస్పిటల్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్నులోట పోయినట్టుగా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా పరిశీలకులు సత్యేంద్రబాబు అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు ముందుకు సాగుతున్నారని, ఆ కల త్వరలో నెరవేరుతాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా వైఫల్యాలు చెందిందని, అనేక రకాలుగా ధరలు పెరిగాయని, సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నవంబర్లో రాష్ట్ర రథసారథి షర్మిలారెడ్డి ప్రకాశం జిల్లా పర్యటించి వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారని వారు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని మండలాలకు కమిటీలు, బూత్ కమిటీలు కూడా త్వరలో నిర్మిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జునరావు, పాలపర్తి విజేష్ రాజు, బొడ్డు సతీష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా మరి ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 11 సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఆయన నిద్రపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, నిన్ననే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు షర్మిలారెడ్డి గారు విశాఖ ఉక్కు సంబంధించినటువంటి కార్మికులు దాదాపు 4290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే షర్మిలారెడ్డి గారు నిన్న వెళ్ళి ఒక అల్టిమేట్ దారం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆమె నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి శిబిరానికి వెళ్ళి, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయం అయింది, ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి, 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపు మీరు గనుక ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు 4290 మంది ఉన్నారో వాళ్ళని గనుక విధుల్లోకి తీసుకుపోకపోతే నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అల్టిమేట్ జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు నన్ను ఒంగోలు జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈరోజు ఒంగోలు నియోజకవర్గానికి, జిల్లాకి వచ్చి ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మొదటగా మనం చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గ్రేస్ మార్కులతో అధికారంలోకి రావడం జరిగింది. ఇదే సందర్భంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజాదరణ చోరకని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఒక మెట్టు ఎదగడం జరిగింది. ఎంతో దూరం లేదు, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మరొకసారి పరిపాలించడానికి. అలాగే కేంద్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో కూడా మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా గత 10 సంవత్సరాల నుంచి ఒక మంచి నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా అందరికీ ఒక వరంలాగా మళ్ళీ మా దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి రూపంలో ఒక మంచి నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దొరికింది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యి అక్కడ మాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలారెడ్డి గారి రూపంలో ఒక
గొప్ప నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ అవకాశాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఉపయోగించుకోవటానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము. మా అందరికీ ఇవన్నీ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. పూర్వ వైభవం తీసుకొని రావడానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు అంచెలంచెలుగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలపరిచేందుకు నూతన కార్యవర్గ కమిటీని వేయడం జరిగింది. మరి ఈ కమిటీలో కూడా ఎంతోమంది ఉత్సాహవంతులు సీనియర్లు జూనియర్లు యంగ్స్టర్స్ అందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది. మరి వారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్మకంతో ఉన్నాము. మా డిసిసి అధ్యక్షులు షేక్ సైదా గారి నాయకత్వంలో కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా. ఈ జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు కానీ, దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అలాగే ఒంగోలు పాల డైరీ కానీ, గుండ్లకమ్మ డ్యామ్ కానీ, ఇట్లా అనేకమైనటువంటి ప్రధాన సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. మండల కమిటీలు అలాగే రాష్ట్ర నాయకత్వానికి పనిచేసే వాళ్ళను పరిశీలించి, ఇలాగే జగన్ పార్టీలో స్తబ్దతగా ఉన్న వాళ్ళతోటి చర్చలు జరిపి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో రాబోయే దిశగా మాట్లాడే చర్చలు జరపడానికి వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ జరపడం కోసము షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వచ్చడం జరిగింది. ఈ 3 రోజులు జిల్లాలో ఉండి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి తిరిగి ఆ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు కానీ ఇన్యాక్టివ్గా ఉన్నవాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళందరినీతో చర్చలు జరిపి జిల్లా కమిటీలు అలాగే మండల కమిటీలు నియోజకవర్గాల కమిటీలన్నింటినీ వేసి రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పించి రాష్ట్ర నాయకురాల ఆదేశాల మేరకు ఏ ప్రోగ్రాం ఎలా చేయాలనేది దిశ చెప్పడం కోసం ఈరోజు సత్యేంద్రబాబు గారు విచ్చేయటం జరిగింది. ఆయన అధ్యక్షతన అలాగే మన జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా గారి ఇద్దరు కోఆర్డినేషన్ మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంగా ముందరకెళ్తుందని పత్రికాముఖంగా జిల్లాలో సెకండరీ గ్రేడ్ నుండి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులైజేషన్ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదేశాల మేరకు ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయ సమావేశపు హాలులో ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేశారు. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి డివిజన్ల పరిధిలో దాదాపు 1200 మంది ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులైజేషన్ చేస్తున్నారు. మండల విద్యాశాఖ కార్యాలయం నుండి ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులైజేషన్ కు సంబంధించిన సర్వీస్ రిజిస్టర్లను పరిశీలిస్తూ రెగ్యులైజేషన్ చేస్తున్నారు. వస్త్ర రంగంలో ప్రజాదరణ పొందుతున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రజలకు సరికొత్త ఆఫర్లను అందజేస్తున్నారు. దసరా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు గల వారి కోసం సరికొత్త వస్త్రాలను సరికొత్త మోడల్స్ తో అందుబాటులో ఉంచారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా నాణ్యతతో కూడిన వివిధ రకాల వస్త్రాలను శుభమస్తు షాపింగ్ మాల్ నందు ప్రజల కోసం అందుబాటులో ఉంచడం జరిగిందని షోరూమ్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సుమస్తు షాపింగ్ మాల్లో ఇప్పుడు అందిస్తున్నటువంటి ఆఫర్లు పిల్లలకు పెట్టుబడులకు కూడా అతి తక్కువ ధరలకు అందిస్తున్నారండి. పట్టు వస్త్రాల నుంచి మెన్స్ వేరు, చుడీదార్, కిడ్స్ వేర్ పలు రకాల వస్త్రాల మీద 1+1, 1+2 ఆఫర్స్ అందిస్తున్నారు. అలాగే మార్కెట్లో మరెవ్వరు ఇవ్వలేనటువంటి ఛాలెంజ్ ధరలతో ఈ సంవత్సరం మనం దసరా దీపావళి చాలా అద్భుతంగా జరుపుకోవాలని మన సుమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు అద్భుతమైనటువంటి ఆఫర్లు అందిస్తున్నారు. 1-2 కాదండి, పట్టు శారీసు, రెడీమేడు, చుడిదారు, కిడ్స్ వేర్కి సంబంధించి కూడా చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మార్కెట్లో మరెవ్వరు ఇవ్వలేనటువంటి ప్రైజెస్ అందిస్తున్నారు. ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ దసరా దీపావళికి సంబంధించినటువంటి ఈ పర్చేజింగ్ని మా వద్ద ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్లను పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంతలా అభిమానిస్తున్నటువంటి ఒంగోలు కస్టమర్ దేవుళ్ళకి, చుట్టుపక్కల ప్రజానీకానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రారంభమైనాయి. జిల్లాలో 11,566 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాస్తున్నారు. వీరి కోసం ఒంగోలులో 2, మార్కాపురంలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 2 సెక్షన్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒంగోలులోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియాలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మార్కాపురంలోని కృష్ణ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ, శామ్యుయల్ జడ్జ్ ఇంజనీరింగ్ కాలేజీలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి పరీక్ష కేంద్రానికి 1 చొప్పున డిపార్ట్మెంట్ ఆఫీసర్లుగా 4 మండల విద్యాశాఖ అధికారులను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. టెట్ రాసే అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేశారు. జిల్లాలో టెట్ పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. ఒంగోలు నగరంలోని స్థానిక సీతారాంపురంలో గల శ్రీ లాస్యప్రియ స్కూల్లో దసరా పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంతం నేత్రపర్వంగా సాగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా విద్యాలయ ప్రాంగణంలో చూడచక్కని బొమ్మల కొలువులు మరియు బతుకమ్మలను ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు సంప్రదాయ దుస్తులను ధరించి చేసిన బతుకమ్మ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా అలరించింది. అదేవిధంగా నవదుర్గాలుగా విద్యార్థులు చేసిన స్కిట్ ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వాములై కార్యక్రమాన్ని జయప్రదం చేశారని సంస్థ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీమతి శాలిని తెలియజేశారు. ప్రతి పూల చెరువేమో
ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.